ఉప ఎన్నికలు వస్తాయంటూ కేటీఆర్ హరీష్ రావు రాష్ట్రంలో కొత్త డ్రామాకి తెరతీశారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో 60 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీచ చరిత్ర కేసీఆర్దని గుర్తు చేశారు. అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీఎస్పీ చివరికి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి ప్రలోభపెట్టి అవినీతి డబ్బుతో కొనుగోలు చేయలేదా అని సత్యం ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదంటూ ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కొత్త డ్రామాకు తెరవేసిండ్రు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి, ఏదో అద్భుతం జరగబోతుందని చెప్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు రావు, లోటపీస్ రాదు. మీరు 2014లో అధికారంలో వచ్చినాడు 2023 వరకు దాదాపు 60 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసినటువంటి నీచ చరిత్ర మీది. ఆనాడు రానటువంటి ఉప ఎన్నికలు కొత్తగా ఎందుకు వస్తాయి? ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు చివరికి ఎంత నీచులంటే ఎక్కడ కూడా దేశ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చరిత్ర లేదు.